హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ స్టడీ. ఈరోజు వచ్చేసి మన టాపిక్, మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి ఫస్ట్ ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుందాం. స్మార్ట్ ఆల్ ఇన్ వన్ క్యాలిక్యులేటర్ యాప్. ఓకే, ఏంటి దాని పేరు? స్మార్ట్ ఆల్ ఇన్ వన్ క్యాలిక్యులేటర్ యాప్. దీనివల్ల మనకి ఎల్ఐసిలో ఏ ప్రోడక్ట్ అయినా దాని గురించి మొత్తం ఫీచర్స్, అంటే మనం ఎంత ప్రీమియం కడితే మనకు ఎంత రిటర్న్స్ వస్తున్నాయి, మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ యాప్ ఎలా వాడాలనేది ఇందులో మనకి ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఈ యాప్ ఇప్పుడే ప్లేస్టోర్లో స్మార్ట్ ఆల్ ఇన్ వన్ క్యాలిక్యులేటర్ అని టైప్ చేశాను కదా, ఇక్కడ అంబ్రెల్లా సింబల్ ఉంది చూడండి, ఇది క్లిక్ చేయండి. ఓకే, అంబ్రెల్లా, ఎల్లో కలర్ అంబ్రెల్లా, బ్లాక్ కలర్ ఉంది కదా బ్యాక్ సైడ్, దాన్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. ఓకే, ఎస్, ఇన్స్టాల్ అవుతుంది ఇప్పుడు. ఎస్, దీనివల్ల మనకి చాలా ఏమంటారండి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అసలు ఏ ప్లాన్ యొక్క ఫీచర్స్ ఏంటివి, మనం ఎంత సమ్ అష్యూర్డ్ కట్టాలి, ఎంత ప్రీమియం కట్టాలి, కొన్ని రైడర్స్ ఉంటాయి అవి యాడ్ చేయడం, ఇంకా దీంట్లో మనకి డీటెయిల్గా వీడియోస్ కూడా ఉంటాయి ఏ ప్లాన్ గురించి అయినా తెలవాలంటే. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను, ఓపెన్ అయింది. సో ఇక్కడ మనకి వీడియోస్, పోస్టర్స్, ఇందులోకి మనకు కావాల్సిన ఏమంటారు 2-3 ప్లాన్స్ మిక్స్ చేసుకోవాలంటే అలా కూడా మనం చేయొచ్చు. సో ఇప్పుడు ఇది యాప్ అనేది ఓపెన్ అయింది కదా, ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను చూడండి దీని గురించి. సో ఇలా యాప్ ఓపెన్ కాగానే ఫస్ట్ ఇక్కడ బ్రోచర్స్ అని ఉంది చూడండి, ఈ బ్రోచర్స్ అని క్లిక్ చేశారనుకోండి, దీంట్లో అన్ని ప్లాన్స్ ఉంటాయి, మనకి డీటెయిల్గా ఉంటుంది ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు ఫస్ట్ నివేష్ ప్లస్ అని ఉంది, మొత్తం ఈ ప్లాన్ గురించి మనకి క్లియర్గా ఒక 10 to 12 పేజెస్ లాగా ఉంటుంది, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓపెన్ చేస్తే ఇది చేస్తున్నాను చూడండి, నివేష్ ప్లస్ 1/17 పేజెస్ ఉంది కదా, ఈ మొత్తం నివేష్ ప్లస్ ప్లాన్ గురించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, 17 పేజెస్ ఉంది చూడండి, A to Z కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో కొంతమంది ఇన్ని 17 పేజెస్ నాకెందుకు, అంత టైం వేస్ట్ వద్దు, షార్ట్కట్లో వినాలి అనుకున్నారనుకోండి, వాళ్ళకి ఇలా ఇప్పుడు ఏమంటారు బ్రోచర్స్ ఉందిగా, మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. బ్రోచర్స్ కాకుండా ఇక్కడ క్విక్ ప్రజెంటేషన్ ఉంది చూడండి, బ్రోచర్స్కి లెఫ్ట్ సైడ్లో, దాన్ని క్లిక్ చేయండి. క్విక్ ప్రజెంటేషన్ అని క్లిక్ చేశారనుకోండి, ఫస్ట్ ఇక్కడ జీవన్ ఉమాంగ్ అని ఉంది కదా, ఇది వస్తుంది కదా. ఈ జీవన్ ఉమాంగ్ గురించి మొత్తం తెలుసుకోవాలంటే ఇట్లా మనం స్లైడ్ చేయండి, నెక్స్ట్ సైడ్కి అన్నామనుకోండి, నెక్స్ట్ స్లైడ్ వచ్చేస్తుంది. ఇలా మనం స్క్రోల్ చేస్తున్న కొద్దీ వస్తూ ఉంటుంది. ఇలా దీని గురించి తక్కువ 5 to 6 పేజెస్లో ఈజీగా షార్ట్ ఇన్ఫర్మేషన్లో మొత్తం మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఎవరికైతే డీటెయిల్డ్గా బ్రోచర్స్ అన్ని 17-18 పేజెస్ టైం వినేట్ అంత టైం లేదో, మధ్యలో ఇలా యాడ్ చేస్తూ ఉంటాయండి, చేసేయండి. ఓకే, డీటెయిల్గా చూస్తామన్న వాళ్ళు బ్రోచర్స్, లేదంటే క్విక్ ప్రజెంటేషన్స్. నెక్స్ట్ ఇక్కడ మనం ఇట్లా కిందికి స్క్రోల్ చేశారనుకోండి, పోస్టర్స్. ఈ పోస్టర్స్ అనేవి ఏంటంటే, ఈ పోస్టర్స్లో మీకు ఒక ప్లాన్ గురించి మంచిగా డిజైన్ చేసి డిఫరెంట్ పోస్టర్స్, ఇప్పుడు కస్టమర్స్కి మనం చెప్పాలంటే దాని డీటెయిల్స్ అన్నీ తెలవాలి కదా, పోస్టర్స్ రూపంలో ఇందులో ఉంటాయి. సో ఇవి డౌన్లోడ్ చేసి మీకు కావాలంటే మీ వాట్సాప్ స్టేటస్లో కానీ, ఎవరికైనా పంచాలి అనుకుంటే ప్యాంప్లెట్స్ లాగా కానీ, ఇవి మనకి బాగా యూజ్ అవుతాయి. సో పోస్టర్స్ వల్ల ఇది. నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా, ఈ బ్రోచర్స్, క్విక్ ప్రజెంటేషన్ కాకుండా మీకు వినాలని ఉందనుకోండి, వీడియో వినాలి, మొత్తం ప్లాన్ గురించి తెలుసుకోవాలంటే ఈ పోస్టర్స్ పక్కన ఉన్న వీడియోస్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ జీవన్, ఉమాంగ్, లాబ్, శాంతి, ఈ ప్లాన్స్ అన్నీ ఉన్నాయి కదా, వీటి మీద క్లిక్ చేస్తే మీకు వీడియో అనేది ఓపెన్ అవుతుంది. యూట్యూబ్లోకి డైరెక్ట్ వెళ్ళి మొత్తం మీకు ప్లాన్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. యూట్యూబ్లో బాగా కదండి. Buy a cricket edition Gillette Mark III or Fusion and get a chance to play with the stars. Let us consider ఇలా final additional bonus. సో మనకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మళ్ళీ బ్యాక్ వెళ్తే ఇప్పుడు చెప్పాను కదా, మీకు కావాలంటే బ్రోచర్స్లో డీటెయిల్గా వినండి, లేదంటే క్విక్ ప్రజెంటేషన్, లేదంటే ఇక్కడికి వెళ్ళి వీడియోస్లో కూడా వినొచ్చు. పోస్టర్స్ వల్ల వాటిని మీ వాట్సాప్ స్టేటస్ కానీ ప్యాంప్లెట్స్ తీసుకోవడం
కానీ యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ పోస్టర్స్కి లెఫ్ట్ సైడ్లో ఫామ్స్ అని ఉన్నాయి చూడండి. ఈ ఫామ్స్ అనేవి ఫామ్ నెంబర్ 300, 340, 360 ఇవి ఏంటంటే జనరల్గా మనం ఎవరైనా కస్టమర్ పాలసీ యాక్సెప్ట్ చేశాక వాళ్ళకి ఒక ప్రపోజల్ ఫామ్ అనేది ఉంటుంది. మనం ఆ ప్రపోజల్ ఫామ్ మొత్తం ఫిల్ చేసి వాళ్ళ దగ్గర కావాల్సిన డీటెయిల్స్, అడ్రస్, ఆధార్ కార్డు, ఏజ్ ప్రూఫ్, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ అన్నీ ఆ ఫామ్స్లో, వాళ్ళ ఫొటోస్ అన్నీ, సిగ్నేచర్ కూడా అన్నీ కలెక్ట్ చేసుకొని ఈ ఫామ్ నెంబర్ 300 అనేది సబ్మిట్ చేశాక మనకి పాలసీ అనేది యాక్సెప్ట్ చేయడం అవుతుంది. సో ఈ ఫామ్ నెంబర్ 300 అనేది జనరల్గా అందరికీ మనం ఫిల్ చేస్తాం, మేజర్స్కి. ఫామ్ నెంబర్ 360 ఇది వచ్చేసి మైనర్స్కి ఫిల్ చేస్తాం అనమాట ఫామ్ నెంబర్. ఇట్లా డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి. సో వీటి గురించి ఇది ఎట్లుంటుంది, దీన్ని ఎట్లా ఫిల్ చేయాలి అని అంటే మీరు ఆ పీడిఎఫ్ కన్నా ఓపెన్ చేశారనుకోండి. ఇప్పుడు నేను 300 ప్రపోజల్ని పీడిఎఫ్ ఓపెన్ చేశాను. ప్రపోజల్ ఫామ్ నెంబర్ 300 ఇదిగో 1/11 పేజెస్ ఇలా ఉంటుంది. ఈ మొత్తం పీడిఎఫ్ అనేది మీకు ఉంటుంది. మీకు కావాలి ప్రాక్టీస్ చేస్తాం ఇది ఎట్లా అనేసి అంటే ఈ పీడిఎఫ్ తీసి ఇది మొత్తం ఫిల్ చేయొచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో ఈ ప్రపోజల్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలో కూడా చూపిస్తానండి. నెక్స్ట్ ఇంతవరకు అయితే అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం ప్లాన్ ప్రజెంటేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ప్లాన్ ప్రజెంటేషన్ క్లిక్ చేసినాక ఇక్కడ ఎంటర్ ఏజ్ అని ఉంది కదా, ఇక్కడ ఏజ్ క్లిక్ చేస్తున్నాను. ఏజ్ సపోజ్ 30 క్లిక్ చేశాను. 30 క్లిక్ చేస్తే ఇక్కడ కింద కనిపిస్తుందా ప్లాన్స్ ఫర్ ఏజ్ 30 అని 849 నివేష్ ప్లస్ అని ఉంది కదా. ఇవి ప్లాన్ నెంబర్, స్టేబుల్ నెంబర్ అనేసి అంటారు. ఆ నివేష్ ప్లస్ అనేది ఒక ప్లాన్ నెంబర్ వచ్చేసి 849. సో నా ఏజ్ 30 కావడం వల్ల ఇక్కడ ప్లాన్స్ ఫర్ ఏజ్ 30 అని ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ ఒక ఆరో మార్క్ లాగా ఉందా, డౌన్ సైడ్ ఉన్న ఆరో, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్న చూపిస్తుందా ఈ ప్లాన్స్ అన్నీ కూడా 30 ఏజ్ వాళ్ళకి వస్తుందండి. ఓకే, 849 నివేష్ ప్లస్ నుంచి లాస్ట్కి ఉన్న 955 న్యూ జీవన్ అమర్ వరకు ఇవన్నీ ప్లాన్స్ కూడా 30 ఏజ్ ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్. ఓకే, అర్థమైంది కదా. ఇక్కడ ఏం చేయండి, ఇక్కడ నేను ప్లాన్ మార్చాను. ఇప్పుడు 30 తీసేసి 5 అని పెట్టాను. ఇప్పుడు 5 ఏజ్ దగ్గర ప్లాన్స్ ఫర్ ఏజ్ 5 అని చూపిస్తుంది కదా. మళ్ళీ అదే ఆరో మీద క్లిక్ చేస్తే ఈ నివేష్ ప్లస్ నుంచి కింద న్యూ ఎండోమెంట్ ప్లస్ 935 ఉంది కదా. ఇవి అనేది ఆ 5 ఇయర్స్ పాప కానీ బాబు కానీ వాళ్ళకి ఎలిజిబుల్. సో మనం అక్కడ ఏజ్ టైప్ చేస్తే వాళ్ళకి ఏ ప్లాన్స్ అనేవి అది క్లియర్గా మనకి చూపిస్తుంది యాప్లో. ఇలా చేశాక 30 అని కొట్టాను, ఎంటర్ ఏజ్. ఇందులో నాకు ఏం ప్లాన్ కావాలి, ఇప్పుడు చూడండి ఈ ప్లాన్స్ అన్నిట్లో నేను ఒక ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటాను. 936 జీవన్ లాభ్. ఇది చాలా ఏమంటారు బాగా యూస్ఫుల్, చాలా ఉన్నాయి బెనిఫిట్స్ దీనివల్ల. ప్రజెంట్ మార్కెట్లో బాగా సెల్ అవుతుందండి ఈ జీవన్ లాభ్ ప్లాన్. సో నేను ఇది చూస్ చేసుకుంటున్నాను. ఏజ్ వచ్చేసి 30, 936 టేబుల్ నెంబర్ ఉన్న జీవన్ లాభ్ ప్లాన్ని నేను సెలెక్ట్ చేశాను. ఓకే, అలా ఇక్కడ సెలెక్ట్ చేశాను కదా. చేసిన తర్వాత ఓపెన్ సెలెక్టెడ్ ప్లాన్ అని కొట్టాలి. దానికన్నా ముందు ఇక్కడ డిఫరెంట్ ప్లాన్స్ అన్నీ కింద ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఎండోమెంట్ ప్లాన్స్, నెక్స్ట్ ఇది హోల్ లైఫ్ ప్లాన్స్, నెక్స్ట్ చైల్డ్ ప్లాన్స్, టర్మ్ ప్లాన్స్, పెన్షన్ ప్లాన్స్, యూలిప్ ప్లాన్స్ అంటే వాటిని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. మైక్రో ప్లాన్స్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయి. సో ఇందాక నేను ఇక్కడ ఎంటర్ చేసినట్టు ఏజ్ ఎంటర్ చేయండి, మీకు ఏ ప్లాన్ కావాలో. 936 జీవన్ లాభ్ అని టైప్ చేశాను. నెక్స్ట్ ఓపెన్ సెలెక్టెడ్ ప్లాన్ అని క్లిక్ చేయండి. ఓకే, చేశాను. ఇప్పుడు చేసిన తర్వాత మిస్టర్ అనేసి పేరు అడుగుతుంది కదా, అక్కడ ఏదో ఒక పేరు పెట్టండి. ఓకేనా, నేను ZZ అని పెట్టేస్తున్నా పేరు. ఓకేనా, లేదా XYZ అని రాసేస్తున్నా. నేమ్ XYZ ఎగ్జాంపుల్. ఏజ్ వచ్చేసి 30. ఓకేనా, ఏజ్ 30. దీని తర్వాత నెక్స్ట్ ప్రీమియం పేమెంట్ పీరియడ్. ఓకే, ఇక్కడ మీకు 2-3 టర్మ్స్ తెలవాలండి. ఫస్ట్ సమ్ ఎష్యూర్డ్ అని ఉంది కదా. ఇక్కడ సమ్ ఎష్యూర్డ్ అంటే మనం ఒక పాలసీ తీసుకునేటప్పుడు మొత్తం ఎంత డబ్బులకైతే మనం ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాము అంటే బీమా చేసుకుంటున్నామో దాన్ని సమ్ ఎష్యూర్డ్ అంటారు. సపోజ్ ఎగ్జాంపుల్ 10 lakhs తీసుకోండి. నేను 10 lakhsకి పాలసీ తీసుకుంటున్నాను. సో నా సమ్ ఎష్యూర్డ్ వచ్చేసి 10 lakhs. నేను ఇయర్లీ ఆ 10 lakhsలో 10 years టర్మ్ పెట్టుకున్నాను. 10 years టర్మ్ పెట్టి ఎవ్రీ ఇయర్ 1 lakh కట్టాను అనుకోండి. ప్రతి ఇయర్ కట్టే 1 lakhని ఏమంటారంటే ప్రీమియం అంటారు. మొత్తం 10 lakhs అంటేనేమో సమ్ ఎష్యూర్డ్, ఎవ్రీ ఇయర్ కట్టే 1 lakhని ఏమంటారు ప్రీమియం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పీపీటీ అని ఉంది కదా. పీపీటీ అని అంటే ఏంటంటే ఈ ప్రీమియం పేయింగ్ టర్మ్ అంటారండి. పీపీటీ అంటే ప్రీమియం పేయింగ్ టర్మ్. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో 10 lakhs సమ్ ఎష్యూర్డ్లో ఎవ్రీ ఇయర్ 1 lakh 10 years కడుతున్నా అంటే అప్పుడు నా ప్రీమియం పేయింగ్ టర్మ్ ఏమొస్తుంది 10 years వస్తుంది. అలా మనం ప్రీమియం ఎన్ని ఇయర్స్ అయితే పే చేస్తున్నామో అన్ని ఇయర్స్ని ప్రీమియం పేయింగ్ టర్మ్ అంటారు. ఓకేనా అండి.
నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పాయింట్ తెలుసుకోవాలి ఇక్కడ. జనరల్గా మనం ఏ ప్లాన్ తీసుకున్నా ప్లాన్ మెచ్యూరిటీ టర్మ్ అంటే సపోజ్ ఒక ప్లాన్ 15 ఇయర్స్ ఉందనుకోండి. 15 ఇయర్స్ అనేది మెచ్యూరిటీ అయిపోయినాక మీకు ఏమేమి రిటర్న్స్ వస్తాయంటే ఆ సమ్ అష్యూర్డ్ వస్తుంది. మనం ప్లాన్ ఎంతకైతే సమ్ అష్యూర్డ్ తీసుకున్నామో సమ్ అష్యూర్డ్ రిటర్న్ వస్తుంది, ప్లస్ బోనస్ వస్తుంది, ప్లస్ ఎఫ్ఏబి వస్తుంది. ఎఫ్ఏబి అంటే నథింగ్ బట్ ఫైనల్ అడిషనల్ బోనస్. సమ్ అష్యూర్డ్ అంటే తెలుసు కదా, మొత్తం 10 lakhs అని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ 10 lakhs ప్లస్ బోనస్ అనేది మనకి ఎలా వస్తుందంటే ఎవ్రీ 1000 రూపీస్కి సమ్ 42 రూపీస్ 43 రూపీస్ అనేది మనకి కంపెనీ డిసైడ్ చేస్తుందండి. సో ఈ బోనస్ అనేది ఎవ్రీ ఇయర్ వేరీ అవుతూ ఉంటుంది. కొన్నిట్లో ఫిక్స్ కూడా ఉంటాయి. ఓకేనా. ఈ సమ్ అష్యూర్డ్తో పాటు బోనస్ మనం ఎన్ని టర్మ్స్ ఉంటే అన్ని టర్మ్స్ ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతూ వస్తుంది. దీంతోపాటు ఎఫ్ఏబి అని చెప్పాను కదా ఇందాక, ఫైనల్ అడిషనల్ బోనస్. ఈ ఫైనల్ అడిషనల్ బోనస్ మాత్రం ఎవరైతే పాలసీ హోల్డర్స్ వాళ్ళ టర్మ్ 15 ఇయర్స్ కానీ 15 ఇయర్స్ కంటే ఎక్కువ కానీ అంటే 16, 17, 15 కన్నా ఎక్కువ ఎంతైనా 20, 35 కానీ అట్లీస్ట్ 15 ఉండాలి. 14 ఉంటే ఎఫ్ఏబి రాదండి. 14 ఉన్నా 13 ఉన్నా రాదు. సో మనకి మినిమం వచ్చేసి 15 ఉండాలి. 15 కానీ అబవ్ ఇయర్స్ వాళ్ళు పెట్టుకున్న టర్మ్ కనుక ఉంటే వాళ్ళకి జనరల్గా పక్కా ఫైనల్ అడిషనల్ బోనస్ అనేది వస్తుందండి. సో జనరల్గా ఒక పాలసీకి ఏమేమి రిటర్న్ వస్తాయి, అన్ని పాలసీస్కి అయితే సమ్ అష్యూర్డ్ బోనస్ వస్తుంది. ఎవరైతే 15 ఇయర్స్ కానీ 15 ఇయర్స్ కానీ ఎక్కువ పెట్టుకున్నారో వాళ్ళకి ఎఫ్ఏబి అనేది కూడా వస్తుంది. ఓకే. ఇప్పుడు మనం ప్లాన్ చెప్పాను, స్టార్ట్ చేద్దాము. ఇక్కడ 30 ఇయర్స్ అని చేశాను. సెలెక్ట్ టర్మ్ పీరియడ్, ఇక్కడ ప్రీమియం పేమెంట్ పీరియడ్ దగ్గర మనకు టర్మ్ చూపిస్తుందండి. 16 ఇయర్స్ ఉంది, 21 ఇయర్స్ ఉంది, 25 ఇయర్స్ ఉంది. మనం టర్మ్ అనేది ఎంత ఎక్కువ పెట్టుకుంటే మనకు ప్రీమియం అంత తగ్గుతుందండి. టర్మ్ అనేది పెరుగుతా కొద్దీ 25 పెట్టుకున్నాం అనుకో ప్రీమియం తగ్గుతుంది. 16 ఇయర్స్ పెడుతుంటే ప్రీమియం పెరుగుతుంది. సో టర్మ్ ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత మంచిది. మినిమం 15 పెట్టుకుంటే మంచిది. మీరు పాలసీ తీసుకున్నా, మీరు ఎవరైనా కస్టమర్స్కి పాలసీస్ ఇచ్చినా పక్కాగా వాళ్ళకి ఏం చెప్పాలి, 15 ఇయర్స్ పెట్టుకోవాలి అట్లీస్ట్ అనేసి చెప్పాలి. అప్పుడే వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ ఎఫ్ఏబి అనేది కూడా రిటర్న్ వస్తుందిగా. సో ఇక్కడ నేను టర్మ్ వచ్చేసి 16 ఇయర్స్ పెట్టాను. ఓకే. సో ఇప్పుడు నా ప్రీమియం పేమెంట్ పీరియడ్ ఏంటండి, 10 ఇయర్స్. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, నేను టర్మ్ ఏమో 16 ఇయర్స్ సెలెక్ట్ చేశాను. అప్పుడు ప్రీమియం పేమెంట్ పీరియడ్ 10 ఇయర్స్. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ 16 అయితే ఓన్లీ 10 చూపిస్తుంది ఏంది అనేసి. అంటే ఇక్కడ రిమైనింగ్ 6 ఇయర్స్ అనేది మనం కట్టాల్సిన అవసరం లేదండి ప్రీమియం. ఆ 6 ఇయర్స్ని మనకి కంపెనీ పే చేస్తుంది. ఓకే. ఎల్ఐసి మిగిలిన 6 ఇయర్స్ పే చేస్తుంది. దాన్ని ఏమంటామంటే ప్రీమియం హాలిడే అంటాం. అర్థమైంది కదా. ఇప్పుడు మన టర్మ్ వచ్చేసి 16 ఇయర్స్, అందులో 10 ఇయర్స్ మాత్రమే మనం ప్రీమియం పే చేస్తున్నాం. మిగతా 6 ఇయర్స్ వచ్చేసి ప్రీమియం హాలిడే. ఫైనల్గా మొత్తం 16 ఇయర్స్ అయిపోయినాక మనకి మెచ్యూరిటీ అమౌంట్ అనేది సమ్ అష్యూర్డ్ బోనస్. నాకు దీనికి ఎఫ్ఏబి వస్తుందా రాదా, ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే 15 ఇయర్స్ ఆర్ మోర్ దాన్ 15 అన్న. ఇప్పుడు నా టర్మ్ వచ్చేసి 16 ఇయర్స్ ఉంది కాబట్టి నాకు సమ్ అష్యూర్డ్ బోనస్తో పాటు ఎఫ్ఏబి కూడా వస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జీవన్ లాభ్ 936 టేబుల్ ఉంది కదా, పక్కన మనకి ఒక సర్కిల్లో ట్రయాంగిల్ డౌన్ సైడ్ ఉంది కదా ఆరో లాగా, దాన్ని క్లిక్ చేస్తే ప్లాన్ ఫ్యూచర్స్ ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేసామనుకోండి ఈ జీవన్ లాభ్ గురించి మొత్తం ఈ టర్మ్ అనేది ఏముందనేది చూపిస్తుంది చూడండి. 16 ఇయర్స్ టర్మ్, 21 ఇయర్స్ టర్మ్, 25 ఇయర్స్ టర్మ్ ఉంటుంది. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసింది ఏంటి, 16 ఇయర్స్ టర్మ్. అంటే 16 ఇయర్స్లో నేను 10 ఇయర్స్ మాత్రమే పే చేస్తా, 6 ఇయర్స్ ప్రీమియం హాలిడే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ పైన ప్రీమియం పేమెంట్ మోడ్ ఉంది చూడండి, ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ. అంటే ఈ 4 మోడ్స్లో మనం ఇష్టం వచ్చింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ, మనకి ఏది నచ్చితే అది మనం చూస్ చేసుకోవచ్చు.